కర్మ ఎవరిని వదిలిపెట్టదంటారు. ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. ప్రతి ఒక్కరి చిట్టా రాసుకుని మరి ఎవరిది వారికే ఇచ్చేస్తుందట. అట్లుంటది మనతోని. జోగి రమేష్, జోగి రాజీవ్ విషయంలో కూడా కర్మ వెంటాడిందని అనుకోవాలా? అగ్రిగోల్డ్ కేసులో కుమారుడు, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో తండ్రి. ఫైనల్ గా మీరు నోరు పారేసుకుంటూ ప్రవర్తించిన తీరు ఫలితమే ఇప్పుడు ఈ కేసులు అనుకోవచ్చా? ఏమండి, నోరుంది కదా ఇష్టం వచ్చేట్టు వాక్కూడదండి రావు గారు. జోగి నోటి దురుసుకు అంతే లేదు. వాడు ఓవర్ చేస్తే దిగరా అంట. ముందు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నెన్ని మాటలో, అసెంబ్లీ సాక్షిగా బూతుల పలుకులు. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఏకంగా చంద్రబాబు ఇంటిపైకి వెళ్లిన జోగి. భయ్యా, ఈ తెలివితేటలు నా మీద కాకుండా నీ మీద వాడుకుని ఉంటే ఈ పడికి పెంచుగాలు తిరుగుతుండేవాడి. దుర్మార్గుడా చంద్రబాబు నాయుడు. చెత్త కాచ కుక్క లాంటి వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారా మాదార్ చోద్? పవన్ కళ్యాణ్ అనేవాడు పిల్లల్ని మారుస్తావు. అమ్మాయికి బీటేస్తే నీకేంట్రా? నేను బీటేస్తా వాటేస్తా. నీ అక్క, నీ చెల్లె. చంద్రబాబే రాడు పారిపోతున్నాడు, ఇంటికే పోయాం. ఏంది ఇది ఈ బోకర్ గాళ్ళంతా? అగ్రిగోల్డ్ కేసులో కుమారుడు, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో తండ్రి. రోజా ఫారెన్ వెకేషన్ నుండి లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అట్లుంటది మనతోని. వెంటనే నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఆ స్ట్రీట్ డాగ్ ఎలా మురుగుతుందో అదే విధంగా రోజా ఇష్టానుసారంగా వ్యవహరించడం. అంటే వేసుకున్న పెద్ద పాప నీ చిన్ననాటి ముద్దు పేరు లాలీపాప. చూశారు కదా, ఆ కాలు చూస్తుంటేనే ఏనుగు పాదం ఉన్నట్టు ఉన్నాయి ఒక్కోటి. పద్ధతి అయిన డ్రెస్ ఇది. ఇప్పుడు ఇది ఎట్లాంటి బట్టలు వేసుకుని తిరుగుతుందో చూడండి మీరు. మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఎక్కడ ఏ దేశంలో ఉందో అది చూసారా మీరు? నాకు తెలీదమ్మా, తెలీదండి, తెలీదు. అంటే బంగ్లాదేశ్ మీద వెళ్ళినట్టుంది. పొరపాటున బంగ్లాదేశ్ లో అట్లా కాలు పెట్టి అలా కాలు పెట్టేసరికి ఈ రోజు హసీనా గారు దేశం వదిలి పారిపోయారు. అంతేగా అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.